మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఒడిశా తీరంలో దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్షించారు నిన్న. మన గగనతలం శత్రు దుర్భేద్యం సమీకృత రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది నిన్న. ఇక మొదటి మెట్టుపై సగర్వంగా డమ్మీ క్రూ మాడ్యూల్ను తీసుకువెళ్తూ చినుక్ హెలికాప్టర్ పారాషూట్ సహాయంతో సముద్రంలోకి దించారు దాన్ని. గగనయాన్ ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. ఇక దారి మళ్లించిన, ధరలు పెంచిన కేసులే. యూరియా కోసం రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ఎరువులపై విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలి. మార్క్ ఫెడ్కు 70% కేటాయింపులు. PACS RSKలో సరఫరా నిల్వలు ఉంచాలని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. RSKలు సహా ఎక్కడ యూరియా కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి ఉండొద్దు. సరఫరాలో పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. యూరియా లభ్యతపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తుంటే తిప్పికొట్టాలి. అలాంటి వారెవరో పసిగట్టి సరైన రీతిలో సమాధానం చెప్పాలని చంద్రబాబు గారు తెలిపారు. ఇక ఆంధ్ర రండి, ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి, ఆనంద్ మహేంద్రను ఆహ్వానించిన చంద్రబాబు గారు. ఇక వాదోపవాదనలు ఉండాలి, లేకపోతే చట్టసభలో జీవం లేని రాతి భవనాలే. సమనంతో విభేదించాలి, అడ్డంకులు సృష్టించకూడదు. స్పీకర్ సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలు. ఇక ఆటకు పూజారేట ఆట. భారత్ క్రికెట్లో ఓ గొప్ప ఇన్నింగ్స్కు తెరపడింది. ఆట నుంచి రిటైర్ అవుతున్నట్లు సీనియర్ బ్యాటర్ పూజారే ఆదివారం ప్రకటించారు. అరుణ ఫోన్లో అసలు గుట్టు, ఆడియో, వీడియో రికార్డులు, పెద్ద ఎత్తున ఫోటోలు. వాటిని వెలికితీతకు కోర్టు అనుమతి కోరనున్న పోలీసులు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు వాయిస్ రికార్డు చేయడం, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం అరుణకు అలవాటు. ఓ విద్యాసంస్థ ప్రిన్సిపల్తో కాంటాక్ట్, డబ్బు అక్కడి నుంచే చేరినట్టు అనుమానిస్తున్నారు. ఇక నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. అత్యాధునిక లస్కర్లు. ఈ సెన్సార్లు ఉపద్రవాలను ముందే పసిగడతాయి, ఉపగ్రహాలకు అందిస్తాయి. వాగులు, కాలువలకు, నదులపైన అమెరికా పక్కాగా నీటి లెక్కలు, వరద అంచనాకు వీలుండేలాగా తయారు చేశారు వీటిని. చిన్నారులకు అభయం. సుప్రీంకోర్టు ఆదేశాలతో కుక్కల నుంచి సంరక్షణకు కార్యాచరణ. పాఠశాలలు, అంగన్వాడీలు ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే శునకాలకు ఇక ఆహార సరఫరా. నగర పురపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు. ఇక సిద్ధమవుతున్న అస్త్రం. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు AI ఆధారిత యాప్ త్వరలో ప్రారంభించనున్న డీజీపీ. ఇక సినీ పరిశ్రమకు పూర్తి సహకారం, వివాదం ఉండొద్దనే కార్మికులను సమ్మెకు విరమణకు చొరవ చూపాను నిర్మాతలు, దర్శకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. దేశ రక్షణకు హిమ ఉదయగిరులు వచ్చేస్తున్నాయి. నీలగిరి శ్రేణి నౌకలు రేపు జాతికి అంకితం. ఇక 14 మంది డల్లాస్ ప్రయాణికులను వదిలేసి వెళ్ళిపోయిన విమానం. ఓవర్ బుకింగ్ పేరుతో సర్వీస్ మార్పు. వైద్య రంగం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్స్ ఆచార్యులు డాక్టర్ మూర్తి గారు తెలిపారు. అధిక లాభాలు అంటూ 7 కోట్ల సైబర్ మోసం, 2ని అరెస్టు చేసిన ఒడిశా పోలీసులు. ప్రభుత్వ దృష్టికి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు. ఏపీ NGO రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు తెలిపారు. ఆస్ట్రేలియా బొగ్గు భారాన్ని తగ్గించుకున్న విశాఖ స్టీల్ స్థాయి సంఘానికి తెలిపిన ఉక్కు మంత్రిత్వ శాఖ. దొంగ సిమ్ముల భరతం పట్టేస్తాం, కట్టడి చేస్తున్న ASTR. ఏడాది కాలంలో 82 లక్షల సిమ్ కార్డులు రద్దు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారు తెలిపారు. ఇక మారిటైమ్ ప్రోత్సాహకాల చెల్లింపుల్లో మార్పులు, విధానానికి సవరణలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. కడుపు మార్చి ఎముకలు గూడులా మార్చి. తెలంగాణలోని అశ్వరావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి. 2 ఏళ్లుగా గృహ నిర్బంధం చేసి హింసించి చంపారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు. బీజేపీతో ఈసీ భాగస్వామ్యం. ఓట్ల సంస్థాగత చోరీని అడ్డుకొని తీరతామని. నా పెళ్లిపై లాలూతో సంప్రదింపులు, రాహుల్ గారు తెలిపారు. ఇక ఉత్తరాదిన వర్ష బీభత్సం. రాజస్థాన్లో 6 మృతి చెందారు. విదేశీ వస్తువులు కొనకండి, స్వదేశీని ఆదరించండి, యువతకు మోడీ పిలుపు. అధికారాన్ని హరించనున్న బీజేపీ ఖార్గే గారు ధ్వజమెత్తారు. ఇక ఉక్రెయిన్కు మరో 3,350 అమెరికా క్షిపణులు. నిధులు సమకూర్చనున్న ఐరోపా దేశాలు. రోజువారీ వాడుక పదాలను ట్రేడ్ మార్క్ గుర్తించలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇక 98% ఓటర్ పత్రాలు అందాయని ఎన్నికల కమిషన్ తెలిపారు. బీహార్లో ఆలయాల్లో రాజకీయ ప్రచారాలు నియంత్రించండి 3 ప్రధాన దేవస్థానం బోర్డులకు కేరళ హైకోర్టు ఆదేశాలు. ఇక మా అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులు. 95 డ్రోన్లను అడ్డుకున్నామన్న రష్యా. బీహార్ ఓటర్ల జాబితాలో 2 పాకిస్తానీ మహిళలు.
ఇక రష్యాపై ఒత్తిడికే భారత్ మీద సుంకాలని వాన్స్ తెలిపారు. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ అభ్యంతరాన్ని తీవ్రంగా పరిగణించాలి, భారత్కు నిక్కీ హెలి సూచన. ఇక కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు, పండుగ వాతావరణంలో రైతుల నీరాజనం, 30న సీఎం చేతుల మీదుగా జలహారతి. ఇక గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్, ఆర్టీఎస్ఎస్లో ఫీడర్ల విభజన, 9.9% తగ్గనున్న సాంకేతిక కష్టాలు, ఏటా 851 కోట్ల ఆదా. ఇక మెగా డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన వాయిదా. ఇక డిఎస్సి అమలు అభినందనీయం, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు తెలిపారు. బార్ లైసెన్సుల కోసం 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక కంటైనర్లో 255 ల్యాప్టాప్లు చోరీ అయ్యాయన్న నిల్వనీరు రోగకారకం, పురపాలక శాఖ హెచ్చరిక. ఎక్కువ మంది 5 రోజుల పాటు ఉంచుకుని తాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్త సర్వేతో వెలుగులోకి. ట్యాంకుల శుభ్రత అంతంత మాత్రమే, జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. భారతమాలలో పొడవైన సొరంగ మార్గం, నెల్లూరు జిల్లాలో చురుగ్గా పనులు. ఇక రాజ్యాంగమే ప్రమాదంలో చిక్కుకుంది, కాపాడేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు తెలిపారు. 5G, ఏఐతో అనుసంధానించి ఆధునిక వైద్యం, వైద్యులు ఒక చాట, రోబోతో శస్త్రచికిత్సలు మరో చాట, డాక్టర్ సోమేశ్వర్, డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. వైకాపా నేతల సవాళ్లపై ప్రజలు నవ్వుతున్నారని మంత్రి సత్యప్రసాద్ గారు ఎద్దేవా చేశారు. సమర్థ సేవలతో రెవెన్యూ శాఖకు స్కాచ్ అవార్డు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తెలిపింది. ఇక గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల జాబితా విడుదల. 3 కేసుల్లో సుప్రీంకోర్టుకు సంకట స్థితి. జస్టిస్ పార్దవాల నేతృత్వంలో ఇచ్చిన తీర్పులో సీజేఐ జోక్యం చేసుకునే వరకు పరిస్థితి. ఇక డిప్యూటీ ఎన్ఎస్ఏగా అనీస్ దయాల్ నియామకం. 2 నెలల్లో మాగాణి సరిహద్దులు గుర్తించండి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. సర్వే విభాగాలు నత్తను తలపిస్తున్నాయని అసంతృప్తి. ఆత్మ నిర్భర్ ప్రస్థానంలో గగనయాన్ ఓ అధ్యయనం, రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో 25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దుస్తుల బజార్ షెహాన్షా, ఆసియాలోని అతిపెద్ద ఢిల్లీ గాంధీనగర్ రెడీమేడ్ వస్త్ర మార్కెట్, 15,000 దుకాణాల్లో రోజుకు 50 కోట్ల విక్రయాలు. దేశ విదేశాల నుంచి భారీ ఆర్డర్లు. అమెరికా డిమాండ్లకు తలగ్గని ఖమేని. పాఠశాలలో అగ్ని ప్రమాదం, 8 ఏళ్ల విద్యార్థి మృతి. అరుణాచల్ ప్రదేశ్లో ఘటన. జరిమానాలు సిద్ధం, జాగ్రత్త బ్రో. పర్యాటకులు నిబంధనలు పాటించాలంటున్న ఇటలీ, లేదంటే భారీ వడ్డింపులు తప్పు అంటూ హెచ్చరిక. స్థానికుల ఫిర్యాదుతో తాజా నిర్ణయం. పాకిస్తాన్లో కుండపోత, 11 మంది మృతి చెందారు. భారత్ జలాల్లోకి పాక్ జాలర్లు. ఇక జుట్టు పట్టి కొట్టి నిప్పు పెట్టి చంపారు. అదనపు కట్నం కోసం భార్యపై భర్త అత్తల ఘాతుకం. కస్టడీ నుంచి పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు. ఇంకా సాక్షి చూద్దామండి ఒకసారి. బాబు ముఠా, బార్ల దందా, టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా అన్నిటినీ కట్టపెట్టే కుట్ర, ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్న వైనం, పోలీసుల బెదిరింపులు, టీడీపీ రౌడీల వేధింపులు. 840 బార్లకు దాదాపు 2,000 రిజిస్ట్రేషన్లు. కానీ 7 రోజుల్లో వచ్చింది కేవలం 32 దరఖాస్తులే. చివరి రోజు సిండికేట్ సభ్యులు దాఖలు చేసేలాగా స్కెచ్, మరింత లాభాలు మార్జిన్లు పొందేలాగా పన్నాగం, వారితో ఇండియన్ పెట్టించి ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసేలాగా వ్యూహం. ఇదే పెద్ద స్కామ్. 2014-19 మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలాగా కుతంత్రం. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దుతో ఖజానాకు 5,200 కోట్లు గండి. ఎంఆర్పీ కంటే 20% అధిక ధరతో మరో 20,000 కోట్లు. ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిఐడి. ఆ కేసులో ఇప్పటికే బెయిల్పై ఉన్న చంద్రబాబు. డిఎస్సి ఇక నో ఆప్షన్. పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటన. మెరిట్లో ముందున్న ఉన్నత అవకాశం కోల్పోతున్న అభ్యర్థులు. డిఎస్సి 2025లో 2-3 పోస్టులు సాధించిన వారు 10,000 మంది పైగానే. పోస్టుల ప్రాధాన్యం, ఎడిట్ అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు. నేటి నుంచి జిల్లాల్లో కౌన్సిలింగ్కు ఏర్పాట్లు. గతంలో మెరిట్ లిస్ట్ తర్వాతే పోస్టుల ప్రాధాన్యానికి ఛాన్స్. ప్రభుత్వ వింత నిర్ణయంతో ఈ డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం. ఇక ఓరినాయనో నానో యూరియాకు సత్తా లేదు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ప్రభావం తక్కువే. గోధుమలు 21.6%, వరిలో 13% మేర తగ్గిన దిగుబడులు. 2 ఏళ్ల క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైనట్టు ధృవీకరించిన పంజాబ్ యూనివర్సిటీ. భారత్ ఎకానమీకి పర్యాటక దన్ను. 2024లో 21.15 లక్షల కోట్ల ఆదాయం. 2019తో పోల్చితే 21% పెరుగుదల. వచ్చే 10 ఏళ్లలో 43.25 లక్షల కోట్లకు అప్. భారీ ఉపాధి అవకాశాలకు మార్గం, వసతులకు మాత్రం తీవ్ర కొరత. నీతి ఆయోగ్ నివేదిక. ఇక పేరెంట్స్ ముందు మీరు పాటించండి మంచి అలవాట్లలో తల్లిదండ్రులే మార్గదర్శకులు. పెద్దలు చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు. కసురులు విసురుల వల్ల ప్రయోజనం శూన్యం. ఇక చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వచ్చాక 2,191 ఎంఎస్ఎంఈ యూనిట్లు మోత. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామని ఒకసారి. అండాల కోసం అడ్డదారిలో, సంతాన అవసరార్థులు వేలల్లో, దాతల పదుల్లో. ఈ పరిస్థితులే దళారుల పాలిట వరాలు.
దంపతుల అవసరాలతో వ్యాపారాలు, ఒక్కొక్క అండానికి 25,000 నుంచి 30,000, 15-20% మందిలో అండాలే ఉండట్లేదు, ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని వైద్యులు, ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటున్న ప్రముఖులు, ఐటీ ఉద్యోగులు. ఇక నాడు అరాచకం నేడు అభివృద్ధి. అప్పట్లో జగన్కు చంద్రబాబుకు ఇదే తేడా. నాడు జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది కానీ ఒక్క రోడ్డు కూడా వేయలేదు, కనీసం రోడ్లపై గుంతలు కూడా పోడ్చలేదు. రాజధాని అమరావతిని అటకెక్కించింది, పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసింది. ఒక మాటలో చెప్పాలంటే గత 5 ఏళ్ళు అభివృద్ధి అన్న మాటే పక్కన పెట్టేసింది. మరి తెచ్చినన్నే ఆ అప్పులు జగన్ ఏం చేశారో ఎవరికి తెలియదు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అయితే రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు రోడ్లు వేయించింది. అమరావతి నిర్మాణ పనులు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఇంకెన్నో ప్రాజెక్టులు చేపడుతున్నారు. నేడు అభివృద్ధికి పరుగులు పెడుతుంది. రోడ్లపై గుంతలు కూడా పూడ్చిన వైనం. బటన్ నొక్కిన సంక్షేమ పథకాల్లో కోత. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు లేవాయి. అప్పుల మినహా అభివృద్ధి జాడలేదు. నేడు రెట్టింపు సంక్షేమం అమలు. పట్టాలెక్కిన పోలవరం, అమరావతి. టంచనుగా జీతాలు, రోడ్లకు మహర్దశ. అభివృద్ధి సంక్షేమంతో బాబు పరుగులు. వాస్తవాలు దాచి జగన్ రోతపత్రిక అక్కసు. ఇంకా బడులకు మళ్లీ కళ. కొత్త టీచర్లతో పాఠశాలకు మహర్దశ. మెగా డిఎస్సితో 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు. మోడల్ ప్రైమరీ స్కూళ్లతో నూతన అధ్యయనం. ప్రాథమిక బడిల్లో ప్రతి తరగతికి ఒక టీచర్. టీచర్లపై పనిభారం తగ్గింపు. 9 రకాల పాఠశాలల విధానం. పాఠశాల విద్యలో కీలక సంస్కరణలు. కలెక్టర్లకు మరింత పవర్. భూ కేటాయింపుల్లో మరింత అధికారం. విస్తరణ, ధర నిర్ణయంలో కీలక పాత్ర. ప్రభుత్వ సంస్థలకు 15 ఎకరాల వరకు కేటాయించే వెసులుబాటు. అధికారాలు పెంచనున్న రెవెన్యూ శాఖ. జిల్లాల్లో అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు. త్వరలో సర్కారు ప్రతిపాదనలు. ఇంకా సురవరానికి తుది వీడుకోలు. చంద్రబాబు, రేవంత్, వెంకయ్య సహా ప్రముఖుల నివాళి. అధికార లాంఛనంతో అంతిమయాత్ర. గాంధీ వైద్య కళాశాలకు భౌతికాయం అప్పగింత. సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఎగిరి వెళ్లే శవపేటికలు. శత్రువుపై ఆత్మాహుతి దాడులకు MiG-21 విమానాలు. డీకమిషన్ చేస్తున్న MiG-21లు కమికాజే డ్రోన్లుగా మార్చే యోచన. టార్గెట్ డ్రోన్లుగా శత్రు రేడర్లు మభ్యపెట్టే విమానాలుగా వాడకం. గూఢాచార్యానికి ఉపయోగించే ప్రతిపాదనలపై విస్తృత చర్చ. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పరీక్ష విజయవంతం. DRDO అభివృద్ధి చేసిన AIDWS. ఇంకా గోదావరి మళ్లించాలి. ఏటా గోదావరి వరద నీరు వృధా. 1000 టీఎంసీలు సముద్రంలోకి. ఈ ఏడాది 1400 టీఎంసీలు. గత 4 ఏళ్లలో 15,680 టీఎంసీలు వృధా. పోలవరం సామర్థ్యం 190 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తయినా ఇంకా మిగిలే. సద్వినియోగం చేసుకుంటే ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదంటున్న నిపుణులు. 1986లో అతి భారీ వరద. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 35 లక్షల క్యూసెక్ సముద్రాల్లోకి. ఒక్కరోజే 300 టీఎంసీల నీటి వృధా. భారత్కు రండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోడీ ఆహ్వానం. తేదీ ఖరారు కాలేదని రాయబారి. విశాఖలో ప్రకృతి వైద్య కళాశాల 4 కోట్లతో నిర్మాణానికి అనుమతి. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు. 50 పడకలతో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రికి 14.85 కోట్లు. 6 కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేపై త్వరలో సీఎంల భేటీ. అమరావతి, హైదరాబాద్ రహదారి ఎంట్రీ పాయింట్లపై తుది నిర్ణయం. 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్ మ్యాప్. వాటిని బాబు, రేవంత్ ఓకే చేస్తే కేంద్రానికి. ఇక మొదటిసారి రుణం తీసుకునేవారు కనీసం సిబిల్ స్కోర్ అక్కర్లేదు. రుణ దరఖాస్తులకు కనీస క్రెడిట్ స్కోర్ను RBI సూచించలేదు. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి గారు తెలిపారు. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య. UK గోల్డ్ ఎడిషన్లో చోటు. 50 సంవత్సరాలుగా హీరోగా నటన. చలనచిత్ర రంగంలో రికార్డ్. 30న గుర్తింపు పత్రం అందజేత. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రముఖుల అభినందన. ఇక రష్యాపై ఉరిమిన ఉక్రెయిన్. కుర్సు న్యూక్లియర్ ప్లాంట్లో అగ్నికీలలు. 95 డ్రోన్లతో దాడి. కీవ్లో స్వాతంత్ర దినోత్సవ వేళ మాస్కోలో అలజడి. సంకుచిత దృష్టితో సభా సమయం వృధా చేయొద్దు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఇంజన్. అనవసర విషయాలపై చర్చ వద్దు. ప్రజా సమస్యలపై లేవనెత్తే నిష్పాక్షిక వేదిక. పరిష్కారం కోసం చట్టసభల్లో మేధోమథనం జరగాలి. అఖిల భారత్ స్పీకర్ల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విఠల్ భాయ్ పటేల్ స్మారక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ. ఇక ఉమ్మడి మేనిఫెస్టోతో బీహార్ బరిలోకి. ఇండియా కూటమి ఐక్యంగా ఉంది. ఓట్ల చోరీని అడ్డుకుంటాం. ఓటర్ అధికారి యాత్రల బుల్లెట్పై రాహుల్ తేజస్వి ర్యాలీ. ప్రెస్ మీట్లో పెళ్లి ముచ్చట్లు. ఇక 3 రోజులు వర్షాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావం. నేటి నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. ఐటీ సిటీగా విశాఖ. 500 ఎకరాల్లో గూగుల్ డేటా సెంటర్. 52,000 కోట్ల పెట్టుబడి. సొంతంగా విద్యుత్ ఉత్పాదన. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం. ఇప్పటికే 15 దిగ్గజ ఐటీ కంపెనీల కార్యకలాపాలు. అమరావతి, క్వాంటమ్ వ్యాలీ వస్తే విశాఖకు మహర్దశ. ఐటీ ఇంజనీర్ల శిక్షణ కేంద్రం
వర్ధిల్లే ఛాన్స్. పల్లెలో ఆన్లైన్ హవా, పట్టణాల కంటే గ్రామాల్లోని డిజిటల్ షాపింగ్, ఆహారేతర వస్తువుల కొనుగోళ్లు, గ్రామీణ కుటుంబాల రికార్డ్. దేశవ్యాప్తంగా 75 మంది డిజిటల్ చెల్లింపులు, ఏపీలో మరింత ఎక్కువ 75.2% నమోదుగా. పట్టణాల్లో భిన్నమైన పరిస్థితి. ఆహారం, కూరగాయలు, హోమ్ డెలివరీకి డిమాండ్. సమగ్ర మాడ్యులర్ సర్వే నివేదికలో వెల్లడి. గర్భవతిని ముక్కలుగా కోసి మూసీలో వేసి బోడుప్పల్లో అవమానీయ ఘటన. ప్రేమించి పెళ్లి చేసుకుని కాటికి పంపిన కాల్యముడు. అనుమానంతోనే దారుణం. పోలీసుల అదుపులో నిందితుడు. అన్నదమ్ముల ఆస్తి వివాదం, దంపతుల ఆత్మహత్య, ప్రాణాపాయం నుండి బయటపడిన కుమార్తె. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఆర్థిక సేవల్లోకి డ్రీమ్11. ఎక్కువ పని గంటలతో ఆరోగ్య ముప్పు. స్థిరాస్తి విక్రయ బుకింగ్ 52,842 కోట్లు. ఏప్రిల్ జూన్లో 28 నమోదిత సంస్థలకు వచ్చాయి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కు అత్యధికం. FMCDలో మహిళా నియామకాలు తక్కువే. I-20 పెట్రోల్తో ఇంధన సామర్థ్యం తగ్గచ్చు. ఎగుమతిదారులకు 25,000 కోట్ల మద్దతు. ఇక ఆర్కామ్ రుణ ఖాతా మోసపూరితమే. BOI అమెరికా విపణిలోకి విన్జో. ఇంగ్లీష్ అంటే భయం, అందుకే లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడని విజయ్ శర్మ తెలిపారు పేటీఎం వ్యవస్థాపకులు. టారిఫ్ల ముందు అప్రమత్తత. GST సంస్కరణలపై ఆశతో సానుకూల సెంటిమెంట్. IT, ఫార్మా షేర్లు రాణించవచ్చు. నిఫ్టీ బ్యాంకుకు ప్రతికూలతలు, విశ్లేషకుల అంచనాలు. ఇక లెదర్ నిపుణులకు ఉద్యోగ పోర్టల్. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ LICలో ఉద్యోగ నియామకాలు చేయబడుతుంది. జర్నలిస్ట్ విభాగంలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సాధారణ డిగ్రీతోని వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక, ప్రధాన మౌఖిక పరీక్షతో నియామకాలు చేపడతారు. ఎంపికైన వారు మొదటి నెల నుంచి 1,26,000 జీతం అందుకోవచ్చు. ఇక అర్హత ఏదైనా డిగ్రీ ఉండాలి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయసులో మినహాయింపులు ఉంటాయండి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 8 సెప్టెంబర్. ప్రిలిమ్స్ పరీక్షా తేదీ 3 అక్టోబర్. మెయిన్స్ పరీక్ష తేదీ 8 నవంబర్. వెబ్సైట్ www.licindia.in లో చూడొచ్చు. వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్లో వివిధ డివిజన్లో 2,865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. దరఖాస్తు చివరి తేదీ 29 సెప్టెంబర్. ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్తో. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో హైదరాబాద్లో ఒప్పంద ప్రాతిపాదన 4 మేనేజ్మెంట్ ట్రైన్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఎంపిక ఇంటర్వ్యూ తేదీ 29 ఆగస్ట్. వేదిక నాచారం, హైదరాబాద్. అర్హత పోస్ట్ అనుసరించి CMA ఇంటర్, CA ఇంటర్. ఇక జార్ఖండ్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపాదన వివిధ విభాగాల్లో 95 ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్ట్ అనుసరించి బీటెక్, డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ 29 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూతో. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైద్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 22 సెప్టెంబర్. ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మెరిట్తో. అర్హత పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో PG, డిప్లొమా, DNBతో పాటు పని అనుభవం ఉండాలి. ఇక ఛత్తీస్గఢ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఒప్పంద ప్రాతిపాదన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్ట్ అనుసరించి BA, BCom, BEd, BSc 7వ తరగతి వరకు చేసి ఉండాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 4 సెప్టెంబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్, HR జర్నలిస్ట్. ఇంకా ఆర్కిటెక్చర్, iPad ఆర్టిస్ట్, ఇల్లుస్ట్రేట్ ఫ్రమ్ నిఫ్ట్. ఇక టెలికాలింగ్, ఇన్సైడ్ సేల్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.